హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అదిరిపోయే శుభార్త చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే మనకి రైతు భరోసా డబ్బులైతే రావాలో వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఆ డబ్బులనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది. అసలు వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు ఇస్తదా? ఇవ్వదా? అని చాలామంది అయితే డౌట్ అయితే ఉంది కదా! సో, మనకైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద డబ్బులైతే విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది. దీనికి సంబంధించిన ఏ రైతులకైతే రైతు భరోసా డబ్బులైతే జమ చేస్తారో అదే విధంగా ముందుగా కొన్ని జిల్లాల వారికైతే డబ్బులైతే జమ చేశానని చెప్పడం జరిగింది గతంలో. సో, మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవచ్చు. ముందుగా వచ్చేసి ఏ రైతులకైతే ఇస్తారో దాంతో పాటు ఎన్ని ఎకరాల వరకు ఈరోజు మనకైతే డబ్బులైతే పడతాయి మన ఖాతాలో అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తా. దాంతో పాటు రైతుల కోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన వాట్సాప్ ఛానల్‌లో నేనైతే పెడుతున్నాను కాబట్టి వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అదే విధంగా వచ్చేసి మీరైతే మన ఛానల్‌ని మొదటిగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా వచ్చేసి మన తెలంగాణలో వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద గతంలో జూన్‌లో రావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులనేది రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు. ఎందుకంటే మనకి దాదాపుగా జూన్ నుంచి సెప్టెంబర్ వచ్చినా సరే ఇప్పుడు దాకా వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు ఇవ్వలేదని చాలామంది రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వమే బాగుండేది. ఏదైతే వాళ్ళు 10,000 హామీ ఇచ్చారో అదే విధంగా మాకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలే ఇస్తుంది గానీ ఏ ఒక్కటి అమలు చేయట్లేదని చాలామంది అయితే అంటున్నారు. సో, దాన్ని బట్టి మనకైతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు రెస్పాన్స్ అయ్యి మేమైతే రైతు భరోసా ఏదైతే హామీ ఇచ్చామో హామీ అయితే ఇస్తున్నాం. దాంతో పాటు మొన్నటికైతే మనకైతే వానల వల్ల వచ్చేసి ఎవరైతే ఆస్తి నష్టాలు ఎవరికైతే జరిగిందో అదే విధంగా రైతులకి ఏదైతే నష్టాలు జరిగిందో వాళ్ళకు కూడా వచ్చేసి ఆర్థికంగా సాయం చేయడానికైతే మేమైతే ముందుకైతే వచ్చాము. వాళ్ళకొచ్చేసి 10,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంటింటికి అని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా కొంతమంది కూడా ఇచ్చారు. సో, రైతు భరోసా డబ్బులు కూడా మనకి ఎప్పటి నుంచి వస్తాయంటే ఆల్రెడీ మనకైతే నిన్న ఒక మీటింగ్ అయితే జరగాల్సి ఉంది. బట్ అది మనకైతే క్యాబినెట్ మీటింగ్ నిన్నైతే ఒకటి కాలేదు కాబట్టి సో, ఈ రోజున రేపట్లో ఆ మీటింగ్ అది అయిన తర్వాత రైతుల కోసం ప్రణాళిక ఆల్రెడీ వాళ్ళైతే సిద్ధం అయితే చేసుకున్నారు. ఎప్పుడంటే గతంలో ఏదైతే రైతులకి రైతు రుణమాఫీ చేస్తుందో అదే సమయంలో రైతు భరోసా కూడా తొందరగా అవ్వాలని అప్పట్లో వాళ్ళైతే సర్వే చేశారు కదా! అదే విధంగా మనకైతే ఈసారి కూడా డబ్బులైతే జమ చేయడానికైతే ముందుకైతే వచ్చేస్తుంది. ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా 1-5 ఎకరాలు ఉన్న రైతులకి డబ్బులనేది విడుదలైతే చేస్తుంది. ఒక వారంలో దాని తర్వాత ఇంకో వారంలో 5-10 ఎకరాలు ఉన్న రైతులకైతే డబ్బులైతే విడుదల చేయడానికైతే ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుంది. మనకి కౌలు రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో గతంలో అదే హామీ ప్రకారంగా వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తారని చాలామంది కౌలు రైతులు ఆందోళన అయితే చెందుతున్నారు. దీనిపైన కూడా వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఏదైతే హామీ ఇచ్చామో కౌలు రైతులకి వాళ్ళు కూడా మేమైతే ఈసారి అయితే డబ్బులైతే జమ చేస్తామని చెప్పారు. వాళ్ళు కూడా మూడో వారంలో అంటే మనకి 3 వారాల్లో దాదాపు ఒక నెల మొత్తం వచ్చేసి రైతులకి రైతు భరోసా డబ్బులైతే జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది. దాదాపుగా ఈ వారం రోజుల్లో వచ్చేసి మనకైతే ఆ డబ్బులు అనేది మన ఖాతాలో పడడం అయితే జరుగుతుంది. సో, ఒకవేళ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకైతే చెప్పాను. మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. దాంతోపాటు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్‌లో వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను కాబట్టి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.